ఫైల్స్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ ఈ ఫైల్ నేమ్ని తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ఫైల్ స్ట్రీమ్ క్లాస్ ద్వారా క్రియేట్ మోడ్లో మనం క్రియేట్ చేస్తున్నాం. అట్లనే బైనరీ రైటర్ అనే క్లాస్ ద్వారా దానిలోకి రైట్ చేసేదానికి ఈ యొక్క బైనరీ రైటర్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. మరి ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది చూడండి, ట్రై బ్లాక్ ఇక్కడ ప్లేస్ చేసాం. ఇది ట్రై బ్లాక్. ఆ ఫైల్లోకి ఇన్ఫర్మేషన్ని రైట్ చేస్తున్నాం. అట్లనే ఫైనల్లీ బ్లాక్లో ఎప్పుడు కూడా ఫైనల్గా తీసుకోవాల్సిన డిసిషన్స్, అంటే అంతా వర్క్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్స్ ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫైల్స్ తోటి ఇక అవసరం లేదు కాబట్టి క్లోజింగ్ సెషన్ని ఫైనల్లీ బ్లాక్లో ప్లేస్ చేయడం జరిగిందండి. ఓకే, ఇదే మరొక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ని చూస్తాం. ఈ ఎగ్జాంపుల్లో నెస్టెడ్ ట్రై బ్లాక్స్ని ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఎనీవే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఫైల్ తీసుకున్నాం. తర్వాత స్ట్రింగ్ని రీడ్ చేసేదానికి str లైన్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఫైల్ని ఓపెన్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాం. అంటే ఆ ఫైల్ ఆల్రెడీ ఉండాలన్నమాట. ఈ ఫైల్ associates.club అనే ఫైలు ఆల్రెడీ ఉన్నట్లయితే దాన్ని ఓపెన్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాం. మరి దాంట్లో నుంచి రీడ్ చేసేదానికి బైనరీ రీడర్ క్లాస్ని తీసుకోవడం జరిగింది. దానికి ఆబ్జెక్ట్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ ట్రై బ్లాక్. మళ్ళీ దాని కింద ఇంకొక ట్రైని స్టార్ట్ చేసాం. రీడ్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఆ యొక్క ఫైల్లో నుంచి ఈ యొక్క బైనరీ రీడర్ ఆబ్జెక్ట్ ద్వారా ఒక్కొక్క స్ట్రింగ్ని రీడ్ చేసి ప్రింట్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఫైనల్లీ బ్లాక్లో దీన్ని క్లోజ్ చేసేయడం జరిగింది. ఈ ఫైల్స్ని ఎండ్ ట్రై అన్నాం. సో ఈ పైన ఉన్న ట్రై ఇంకా క్లోజ్ కాలేదు. సో దానికి క్యాచ్ ఇక్కడ రాయడం జరిగింది. క్యాచ్ ex as ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఈ ఫైల్ మీరు అడిగిన ఈ ఫైల్ లేనట్లయితే ఈ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఎప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫైల్ ఉండాలి కాబట్టి ఫైల్ లేకపోతే ఎర్రర్ రైజ్ అవుతుంది. సో ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ex అనే వేరియబుల్లో ఎక్సెప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్నే ex.message అనే దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు పైన ఉన్న ట్రై బ్లాక్ని ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. సో ఓకే, రన్ చేస్తున్నాను. చూడండి, మేబీ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ యూ టైప్డ్ ఇట్ రాంగ్ అని మనం మెసేజ్ ఇచ్చుకున్నాం. ద ఎర్రర్ మెసేజ్ కూడా, ఎర్రర్ ఎక్సెప్షన్ కూడా పైన రావడం జరిగింది. దాని డీటెయిల్స్ ఎందుకు, associates.club అనే ఫైల్ అసలు లేదు. అదే మనకి ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఇచ్చామనుకోండి,
ఇంత ముందర ప్రోగ్రాంలో క్రియేట్ చేసాం కదా ఫైల్ మెంబర్స్ CLB అనే ఫైల్. దీన్ని ఇస్తున్నాను. సో ఆల్రెడీ ఫైల్ ఉంటే కదా ఓపెన్ అయ్యేదానికి, అందుకని ఇంతకు ముందర ఎర్రర్ రావడం జరిగింది. అదే ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న ఫైల్ని ఇచ్చాను కాబట్టి ఎర్రర్ ఏమీ లేదు. మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ కావడం, మనకి షో కావడం జరిగిందండి. ఈ విధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్ అనేదాన్ని అన్ని ప్రోగ్రామ్స్లోనూ ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్లా నెస్టెడ్ ట్రై బ్లాక్స్ వాడి కూడా ఎక్సెప్షన్స్ని మెయింటైన్ చేయొచ్చు.